గుడికి దగ్గరగా ఉండే షాప్స్ కానీ, లేకపోతే ఎక్కడైనా మనకి డబ్బులు అవసరం ఉండి, చేంజ్ అవసరం ఉండి, ఫోన్‌పే చేసి డబ్బులిస్తాము అనంటే, జనాలు మనల్ని ఎలా చూస్తారంటే పైనుంచి ఎగాదిగా చూసి వీళ్ళేమైనా దొంగలా అన్నట్టు చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం డబ్బులు పే చేసేసినాకే వాళ్ళ దగ్గర చేంజ్ తీసుకుంటాము. అయినా గాని వాళ్ళు ఎలా చూస్తారంటే మీకేం దిక్కు లేదా? మమ్మల్ని అడుక్కుంటున్నారు అన్నట్టు, ఏదో మనకు వాళ్ళేదో భిక్షమేసినట్టు బిహేవ్ చేస్తారు. చాలా చండాలంగా ఉంటది ఈ పద్ధతి. ఉంటే ఉందని చెప్పాలి. లేదంటే లేదని చెప్పాలి. అంతేగాని పైనుంచి కింద చూసి మళ్ళీ ఒక లెక్చర్ ఇచ్చి ఏమ్మా! ఆ మాత్రం తెచ్చుకోలేరని, ఆ మాత్రం మాకు తెలీదా? హ్మ్. మాకెక్కడ చేంజ్ హ్మ్. దొరకదు. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఒక్కోసారి ఒక్కొక్కలాగా ఎదురవుతుంది. సో, మీరివ్వగలిగితే ఇవ్వండి. లేదనంటే నో అని చెప్పండి. అంతేగాని అవతలోళ్ళకి క్లాసులు పీకి, వాళ్ళేదో మీ ఆస్తి అడిగినట్టు, లేదు మీరేదో వాళ్ళకి ఆస్తి మొత్తం రాసేసినట్టు ఎందుకంత ఓవర్ యాక్షనో నాకర్థం గాదు. కొంతమంది చేసేవి చాలా దారుణంగుంటాయి. ఎందుకంటే, ఆ మాత్రం కామన్ సెన్స్ మాకు గూడా ఉంటది గదా! బట్ చేంజ్ ఎక్కడ దొరక్క ఎవరినో ఒకరిని అడుక్కోవాలని మిమ్మల్ని అడుక్కుంటాం. మీరు గూడా అట్లా లెక్చర్ ఇస్తే ఎలా ఉంటది? ఖచ్చితంగా బాధుంటది గదా! సో, హ్మ్. మేము డబ్బులిచ్చే గదా తీసుకుంటాము. సో, వై కాంట్ యూ హ్మ్. థింక్ ఇన్ దట్ వే?